హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో మన వీడియో వచ్చేసి NCFTE 2009 గురించి సంబంధించిన బిట్స్. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం NCF 2005 సంబంధించి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన బిట్స్ చూసాం కదా. సో NCFTE 2009 గురించి ఇప్పుడు బిట్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టంను ఏ సంవత్సరంలో రూపొందించారు? సో అది వచ్చేసి 2009 అండి. నెక్స్ట్ NCFTEలో ఎన్ని చాప్టర్లను NCTEకి సమర్పించారు? సో వచ్చేసి 6 చాప్టర్లు. నెక్స్ట్ క్వశ్చన్ NCFTEను ఆధారంగా రూపొందించబడిన నూతన ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టంగా పేర్కొనవచ్చు. సో NCF 2005, RTE 2009. నెక్స్ట్ క్వశ్చన్ NCFTEలోని ఎంతమంది నిపుణుల కమిటీలో రూపొందించారు? 7 నిపుణులు. నెక్స్ట్ క్వశ్చన్ NCFTE ప్రకారం అంతిమంగా ఎటువంటి ఉపాధ్యాయులను తయారు చేయాలి? సో నిపుణత, మానవత దృక్పథం కలిగిన ఉపాధ్యాయులను తయారు చేయాలి. సిక్స్త్ క్వశ్చన్ NCFTE రూపకల్పనలో డాష్ అంశాలు కేంద్ర బిందువులు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో సమాజ భాగస్వామ్యం, ICT సమైక్యత, లెర్నింగ్ అంశాలు కేంద్ర బిందువులు. సెవెంత్ క్వశ్చన్ NCFTE ప్రకారం ఉపాధ్యాయ డాష్ విద్యల మధ్య సంబంధం అవిభాజ్యం. పాఠశాల ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సంబంధం అవిభాజ్యం. ఎయిత్ క్వశ్చన్ NCFTE ప్రకారం ఉపాధ్యాయ విద్యలో గల ఆచరణలు వచ్చేసి పైవన్నీ. సిమ్యులేటెడ్ టీచింగ్, బృంద బోధన మరియు సూక్ష్మ బోధన, కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి NCFSE 2023. సో అందులో వచ్చేసి NCFSE యొక్క విశదీకరణ అంటే అబ్రివేషన్. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, NCFSE అబ్రివేషన్. సో NCFSE 2023కి సారథ్యం వహించిన వారు వచ్చేసి కస్తూరి రంగన్. NCFSE 2023 డాష్ వారు రూపొందించారు. NCERT వారు NCFSEని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ NCFSE 2023 యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి NEP 2020కి అనుగుణంగా డాష్ అందించడం. సో పాఠ్యపుస్తకాలను, పాఠ్య ప్రణాళికను, బోధన పద్ధతులను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్ NCFSE 2023 అనేది స్టేజీల వరకు తరగతులలో విద్యార్థులలో మార్పులకు సంబంధించినది. సో ఇది ఎలాంటి స్టేజీలకు సంబంధించింది? ఫౌండేషన్, సెకండరీ స్టేజీల వరకు మార్పులకు సంబంధించినది. 14th క్వశ్చన్ NCFSE 2023 ప్రకారం 3 నుంచి 12 తరగతుల వరకు గల నూతన పోకడలతో కూడిన పాఠ్యపుస్తకాలు డాష్ సంవత్సరం నుండి అమలులోకి వస్తాయి. 2024 నుంచి 25. NCFSE 2023ను తయారు చేసిన క్రమంలో డాష్లను పరిగణలోకి తీసుకున్నారు, పంచకోశాలని. 10th క్వశ్చన్ వచ్చేసి NEP 2020 సిఫారసులను అమలు చేయబోమని చెప్పిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అండి. నెక్స్ట్ క్వశ్చన్ NCFSE 2023 ప్రకారం బోర్డు పరీక్షలను సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహిస్తారు? సో బోర్డు పరీక్షలని 2 సార్లు నిర్వహిస్తారు. నెక్స్ట్ NCERT వారు నూతన పుస్తకాలను తయారు చేయుటకు డాష్ మెంబర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. 19 మెంబర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. NEP 2020 ప్రకారం పాఠశాల విద్య యొక్క దశలు వచ్చేసి 5+3+3+4. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ NCFSE 2023 యొక్క పూర్తి సమగ్ర ఫ్రేమ్వర్క్ను ఎప్పుడు విడుదల చేశారు? ఆగస్టు 2023 అండి. సో ఇదండి NCFSEకి సంబంధించిన బిట్స్ మరియు NCFTE 2009కి సంబంధించిన బిట్స్ అండి. ఓకే, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, చిన్న కంటెంట్ సంబంధించి లేకుంటే బిట్స్ ఉంటే నేను షార్ట్స్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.